బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. సాయంత్రం ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు వెళ్లనున్నారు. ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్తో పాటు ఒకరిద్దరు నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. వీరంతా రేపు ఏఐసీసీ చీఫ్ ఖర్గే, రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలు సామాజిక సమీకరణాల వారీగా ఆశావాహుల జాబితా సిద్ధంగా ఉంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తో మా ప్రతినిధి హేమ జాయిన్ అవుతున్నారు. హేమ, ప్రెజెంట్ సిఎల్పి మీటింగ్ తర్వాత వెంటనే ఢిల్లీకి వెళ్ళడం రెడీ అయిపోయారు ముఖ్య నేతలు, అలాగే రేవంత్ రెడ్డి. సో ఏ అంశాల గురించి ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి అక్కడ? ప్రధానంగా ఈరోజు సిఎల్పి మీటింగ్లో అనేక అంశాలను చర్చించారు. అందులో భాగంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక మరి కాసేపట్లో ప్రత్యేక విమానంలో రేవంత్ రెడ్డితో పాటు దీపాదాస్ మున్షి, మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరికొంతమంది కీలక మంత్రులు కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. ఇన్ కేస్ ఈరోజు సాయంత్రం రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరికితే ఈరోజు ఈవినింగే అసలు తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, రీసెంట్గా చేసిన కులగణన, ఎస్సీ వర్గీకరణ, అదేవిధంగా మంత్రి వర్గ విస్తీర్ణకు సంబంధించినటువంటి అంశాలు కూడా చర్చించనున్నారు. ఒకవేళ ఈరోజు రాహుల్ గాంధీ టైం దొరకకపోతే మాత్రం రేపు దీనిపైన చర్చించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని మంత్రులకు సంబంధించినటువంటి భర్తీ ఫిల్ చేయలేదు. సో దానికి సంబంధించి ఎప్పుడెప్పుడు అంటూ కూడా ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. సో ఈరోజు సిఎల్పి మీటింగ్లో కీలకంగా ఈ అంశం పైన చర్చించారు. సో కాసేపటి క్రితం వరకు కూడా కేవలం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి, మహేష్ కుమార్ గౌడ్ మాత్రమే వెళ్తారు ఢిల్లీ అని భావించి, అంటే ఆ వెళ్ళినటువంటి మీటింగ్ కూడా కేవలం కులగణన, ఎస్సీ వర్గీకరణ అండ్ రీసెంట్ రాజకీయాల మీద చర్చించాలనుకున్నారు. కానీ మంత్రివర్గ విస్తీర్ణ కూడా ఒక కొలిక్కి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా బేస్ చేసుకొని మిగతా మంత్రులు కూడా మరి కాసేపట్లో ఢిల్లీ వెళ్ళనున్నారు. సో ఇంకా యాక్చువల్లీ 4:30కి వెళ్లాల్సి ఉండింది. కాకపోతే ఈ విషయం వల్ల ఇప్పుడు అందరూ మంత్రులు వెళ్తున్నారు కాబట్టి మరి కాసేపట్లో కూడా బయలుదేరనున్నారు. అయితే ప్రధానంగా ఈ ముఖ్య నేతలు, అంటే హైకమాండ్లో ఉన్నటువంటి ముఖ్య నేతలతో ఈ ఏదైతే మంత్రివర్గ విస్తీర్ణకు సంబంధించినటువంటి డిస్కషన్ చేయనున్నారు. ఇక ఒకసారి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆశావాహులు ఎవరు అని చూస్తే ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్, వివేక్ ఉన్నారు. అయితే వివేక్కి ఇంట్లో ఆల్రెడీ 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ ఉన్నారు. సో ఇక్కడ ఎక్కువగా ప్రేమ్ సాగర్ వైపు మగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక నిజామాబాద్ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సుదర్శన్ రెడ్డి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. సో ఆ సుదర్శన్ రెడ్డికి కూడా ఇచ్చేటటువంటి ఆలోచనలు ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. ఇక మహబూబ్ నగర్ నుంచి వాకిటి శ్రీహరి, హైదరాబాద్ నుంచి అమీర్ అలీఖాన్, శ్రీ గణేష్ వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ సేకరించి ఒక కొలిక్కి వచ్చినట్టుగా కూడా ప్రస్తుతానికి మనకి సమాచారం అందుతుంది. మొత్తానికి తెలంగాణలో కేబినెట్ విస్తీర్ణ ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్నటువంటి దానికి ఒక ముహూర్తం అయితే ఖరారైందని తెలుస్తోంది. ఇక సాయంత్రం ఒకసారి ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఈరోజు హైకమాండ్ నేతలతో ఈరోజు భేటీ అయ్యేటటువంటి అవకాశం దొరికితే ఈరోజు చర్చిస్తారు. లేదంటే రేపు ఉదయం అయితే ఎనీ కాస్ట్ ఈ మంత్రి విస్తరణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించనున్నారు. అయితే ఏం చేయబోతున్నారు, హైకమాండ్కి ఏం చెప్పబోతున్నారు, అండ్ ఈసారి ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత కొత్త మినిస్ట్రీలను అనౌన్స్ చేస్తారా అని మాత్రం ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. ఇక ఈరోజు సిఎల్పి అంశంలో సిఎల్పి మీటింగ్లో అనేక కీలకమైనటువంటి అంశాలపైన చర్చించారు. అందులో ప్రధానంగా మాత్రం ఈ మంత్రుల ఏదైతే ఇంకా ఉన్నటువంటి మంత్రులకు సంబంధించి కేబినెట్ విస్తీర్ణకు సంబంధించి చర్చించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అందుకే కేవలం ముందు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేవలం దీపాదాస్ మున్షి, మహేష్ కుమార్ గౌడే వెళ్ళాలనుకున్నారు. కానీ ఈ కేబినెట్ విస్తీర్ణకు సంబంధించి కూడా మాట్లాడాలి కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మిగతా ముఖ్యమైనటువంటి నేతలు కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. హేమ, సో ప్రస్తుతం గత కొద్ది రోజులుగా పెండింగ్ ఉన్నటువంటి మంత్రివర్గ విస్తరణ ఏదైతే ఉందో, సో ఇది ఢిల్లీ పర్యటన తర్వాత ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏమంటున్నారు కాంగ్రెస్ నేతలు?
ఎస్, ఖచ్చితంగా గతంలో యాక్చువల్లీ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్ళొచ్చిన తర్వాతనే క్యాబినెట్ విస్తీర్ణకు సంబంధించి త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు అన్నారు. కానీ దాని తర్వాత కూడా బ్యాక్ టు బ్యాక్ పరిణామాలు చూసాము. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే డిలే అవుతుంది. ఇప్పటికే ప్రతిపక్షం నుంచి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొన్ని మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో అవి రేవంత్ రెడ్డి సీఎం దగ్గరే ఉన్నాయి. సో దీనిపైన కూడా ఎప్పటికప్పుడు నెగిటివిటీ ఎదుర్కొంటున్నారు. సో ఈ నేపథ్యంలో క్యాబినెట్ విస్తీర్ణ ఎంత త్వరగా అనౌన్స్ చేస్తే అంత మంచిది అని కాంగ్రెస్ నేతలు భావించారు. సో ఇందుకే అటు హైకమాండ్ నేతలు, అటు అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియా గాంధీ అపాయింట్మెంట్ ని కూడా కోరారు. సో ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం వెళ్ళాలి, కేవలం సిఎల్పి మీటింగ్ సంబంధించి వెళ్ళాలనుకున్నారు. కానీ సిఎల్పి మీటింగ్ లో కీలక అంశంగా ఇది డిస్కస్ చేశారు. సో సాయంత్రం వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఈ క్యాబినెట్ విస్తీర్ణకైతే మొత్తానికి ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసినటువంటి సస్పెన్షన్ కు ఒక చెక్ పడనుంది. రైట్ హేమ, థ్యాంక్ యూ.